హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ 15th కరెంట్ అఫైర్స్ని చూసుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ మార్చ్ 15 అండి. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 15 జరుపుకుంటారండి. ఈ దినోత్సవం ఎప్పుడు మొదలుపెట్టారంటే 1962 మార్చి 15 అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ అమెరికా కాంగ్రెస్లో వినియోగదారుల హక్కుల గురించి చేసిన చారిత్రాత్మక ప్రసంగాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రారంభించబడిందండి. ఓకేనా? ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే సేఫ్ ప్రొడక్ట్స్, కాన్ఫిడెంట్ కన్స్యూమర్స్. అంటే వినియోగదారులకు సురక్షితమైన ఉత్పత్తులు అందించాలి మరియు వినియోగదారుల నమ్మకంతో కొనుగోలు చేయగల వాతావరణం ఉండాలి అనే భావనను ఈ థీమ్ సూచిస్తుందండి. ప్రధాన వినియోగదారుల హక్కులు ఏంటంటే భద్రతకు హక్కు, సమాచారం పొందే హక్కు, ఎంపిక చేసుకునే హక్కు, వినిపించుకునే హక్కు. ఓకేనా? సో గుర్తుంచుకోవాలి. మన క్వశ్చన్ ఏంటంటే ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? మార్చ్ 15. ఇదే రోజున ఎందుకంటే 1962 మార్చి 15 అమెరికా అధ్యక్షుడు ఎవరండి? జాన్ ఎఫ్ కెన్నెడీ అమెరికా కాంగ్రెస్లో వినియోగదారుల హక్కుల గురించి చేసిన చారిత్రాత్మక ప్రసంగాన్ని గుర్తు చేసుకోవడానికి ఇది ప్రారంభించబడిందండి. ఈ సంవత్సరం థీమ్ ఏంటండి? సేఫ్ ప్రొడక్ట్స్, కాన్ఫిడెంట్ కన్స్యూమర్స్. ఓకేనా? అలాగే ప్రధాన వినియోగదారుల హక్కులు ఏమండి? భద్రతకు హక్కు, సమాచారం పొందే హక్కు, ఎంపిక చేసుకునే హక్కు, వినిపించుకునే హక్కు. ఓకేనా? ఇవన్నీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల జరిగిన చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ కిమి ఆంటోనెల్లి అండి. ఇటీవల జరిగిన చైనీస్ గ్రాండ్ ప్రిక్స్లోని కిమి ఆంటోనెల్లి విజయం సాధించాడండి. చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ పోటీ చైనా దేశంలోని షాంఘై నగరంలో నిర్వహించబడుతుందండి. ఈ పోటీలో జార్జ్ రస్సెల్ రెండవ స్థానంలో నిలిచాడండి. అయితే ఇంతకుముందు మన వీడియోలో చెప్పుకున్నాం, ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్ గురించి మాట్లాడుకున్నాం. అక్కడ ఈ జార్జ్ రస్సెల్ అనే వ్యక్తి మొదటి స్థానంలో వచ్చాడండి. ఈ కిమి ఆంటోనెల్లి అనే వ్యక్తి రెండవ స్థానంలో వచ్చాడండి. సో అక్కడ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్లో మొదటి స్థానం జార్జ్ రస్సెల్ అయితే రెండవ స్థానం కిమి ఆంటోనెల్లి అండి. ఇక్కడ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్లో అయితే మొదటి స్థానం ఎవరండి? కిమి ఆంటోనెల్లి, రెండవ స్థానం జార్జ్ రస్సెల్ అండి. పొజిషన్ మారాయండి. ఈ రెండిట్లకి కన్ఫ్యూజ్ అవ్వకూడదు, గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే ఇటీవల జరిగిన చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ కిమి ఆంటోనెల్లి. ఈ ఎక్కడ జరిగాయండి? చైనా దేశంలోని షాంఘై నగరంలో ఇవి నిర్వహించారండి. అయితే ఈ పోటీలో రెండవ స్థానం ఎవరు వచ్చారంటే జార్జ్ రస్సెల్. అదే ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ గురించి అడిగితే ఫస్ట్ ఎవరు వచ్చారండి? జార్జ్ రస్సెల్ వచ్చాడు. సెకండ్ ఎవరు వచ్చారు? కిమి ఆంటోనెల్లి వచ్చారు. ఓకేనా? రివర్స్ అయ్యాయి అక్కడ పొజిషన్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026లో బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ కోసం మెన్ అండి ఇచ్చే పాలీ ఉమ్రిగర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ శుభం గిల్ అండి. 2026 సంవత్సరానికి సంబంధించిన బీసీసీఐ నమన్ అవార్డ్స్ అండి ఎక్కడ జరిగాయి? న్యూఢిల్లీలోని మార్చి 15 ఇది నిర్వహించారండి. ఈ అవార్డ్స్ ద్వారా 2024-25 సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన క్రికెటర్లను సత్కరించారండి. ఈ అవార్డ్స్లో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ పురుషుల విభాగంలో పాలీ ఉమ్రిగర్ అవార్డును శుభం గిల్ అందుకున్నారండి. అలాగే ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ మహిళల విభాగంలో స్మృతి మందన అవార్డు గెలుచుకున్నారండి. సో గుర్తుంచుకోవాలి. బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026లో బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ మెన్ ఇచ్చే పాలీ ఉమ్రిగర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ శుభం గిల్ అండి. మరి మహిళల విభాగంలో ఎవరు గెలుచుకున్నారండి? స్మృతి మందన అండి. అలాగే కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. ఇదే లిస్ట్‌లో పక్క స్లైడ్‌లో ఇచ్చాం. ఒకసారి చూసుకోండి అవి కూడా. చూడండి. 2026 బీసీసీఐ నమన్ అవార్డ్స్‌లో పలు విభాగాల్లో అవార్డులు ఇచ్చారండి. ముఖ్యమైనవి మనం ఇక్కడ లిస్ట్ ఇచ్చాం. ఒకసారి చూసుకోండి. ఉత్తమ అంతర్జాతీయ ఆరంగేటం పురుషుల్లో అయితే హర్షిత్ రాణాకు వచ్చిందండి. ఉత్తమ అంతర్జాతీయ ఆరంగేటం మహిళల్లో అయితే ఎన్ శ్రీచరణ్‌కి వచ్చిందండి. దేశీయ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఉత్తమ ఆల్రౌండర్ ఎవరంటే ఆయుష్ మాత్రే అండి. ముంబైకి ఆడుతారు ఇతను. రంజీ ట్రోఫీ క్రికెట్‌లో ఉత్తమ ఆల్రౌండర్ ఎవరంటే హర్షద్ దూబే అండి. విదర్భకి ఆడుతారు. అలాగే కల్నల్ సీకే నాయుడు జీవితకాల సౌఫల్య పురస్కారం ఎవరికొచ్చాయంటే రోజర్ బిన్నీ అలాగే రాహుల్ ద్రావిడ్ ఇద్దరికొచ్చాయండి. ఇవి కూడా గుర్తుంచుకోవాలి. అలాగే
బీసీసీఐ జీవితకాల సౌఫల్య పురస్కారం మహిళల్లో అయితే ఎవరికొచ్చిందంటే మిథాలీ రాజ్‌కొచ్చిందండి. అలాగే బీసీసీఐ దేశీయ టోర్నమెంట్‌లలో ఉత్తమ ప్రదర్శన చేసిన జట్టు ఏదంటే ముంబై క్రికెట్ అసోసియేషన్ అండి. అలాగే దేశీయ క్రికెట్‌లో ఉత్తమ అంపైర్ ఎవరంటే ఉల్లాస్ గాంధీ అండి. సో, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. క్వెషన్ ఏ విధంగాన రావచ్చు, ఎక్కడి నుంచైనా అడగొచ్చు. అందుకోసం ఈ లిస్ట్ కూడా ఇచ్చాం. సో, మొత్తం ఒకసారి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. గజపతి సామ్రాజ్యం మధ్యయుగ హిందూ వంశం. ఇది ప్రస్తుత భారతదేశంలోని ఏ రాష్ట్రం నుండి ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఒడిస్సా అండి. ఇప్పుడు ఇదెందుకు న్యూస్‌లోకొచ్చిందంటే, ఇటీవల గుంటూరు జిల్లాలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గజపతి రాజులతో సంబంధం ఉన్న 15వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం ఒకటి కనుగొనబడిందండి. అందుకే ఇది న్యూస్‌లోకొస్తుంది. సో, మనం అందుకే ఈ క్వెషన్ ఇంక్లూడ్ చేశాం. గజపతి సామ్రాజ్యం మధ్యయుగ హిందూ వంశం కదండీ! ఇది ప్రస్తుతం భారతదేశంలో ఏ రాష్ట్రం నుండి ప్రారంభమైందండి? ఒడిస్సా అండి. ఈ రాజవంశాన్ని ఎవరు స్థాపించారంటే కపిలేంద్ర దేవ అనే రాజు 1443వ సంవత్సరంలో స్థాపించాడండి. తర్వాత ఈ సామ్రాజ్యం విస్తరించి ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల వరకు విస్తరించిందండి. సో, గుర్తుంచుకోవాలి. గజపతి సామ్రాజ్యం మధ్యయుగ హిందూ వంశం. ఇది ప్రస్తుత భారతదేశంలోని ఏ రాష్ట్రం నుండి ప్రారంభమైందంటే ఒడిస్సా అండి. ఎవరు ఈ రాజవంశం స్థాపించారంటే కపిలేంద్ర దేవ. ఎప్పుడు అంటే 1443వ సంవత్సరంలో స్థాపించారు. ఈ సామ్రాజ్యం ఎక్కడి వరకు విస్తరించి అంటే ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అలాగే దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల వరకు విస్తరించిందండి. ఇప్పుడెందుకు న్యూస్‌లోకొచ్చిందంటే, ఇటీవల గుంటూరు జిల్లాలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గజపతి రాజులతో సంబంధం ఉన్న 15వ శతాబ్దం చెందిన తెలుగు శాసనం ఒకటి కనుగొనబడిందండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. జేఈఈ మరియు నీట్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావడానికి ఉచిత సాతి యాప్‌ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ విద్యా మంత్రిత్వ శాఖ అండి. ఈ సాతి యాప్ అనేది విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి రూపొందించిన ఒక విద్యా వేదిక అండి. ఈ సాతి ఫుల్ ఫామ్ ఏంటంటే సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అండి. ఈ యాప్ అభివృద్ధిలో ఐఐటి కాన్పూర్ మరియు విద్యా మంత్రిత్వ శాఖ కలిసి పనిచేశాయండి. ఈ యాప్ ద్వారా విద్యార్థులకు ఉచిత వీడియో పాఠాలు, మాక్ టెస్ట్‌లు, అభ్యాస ప్రశ్నలు అందుబాటులో ఉంటాయండి. సో, గుర్తుంచుకోవాలి. జేఈఈ మరియు నీట్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావడానికి ఏంటండి ఆ యాప్ నేము? సాతి. ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ విద్యా మంత్రిత్వ శాఖ అండి. ఈ సాతి ఫుల్ ఫామ్ ఏంటండి? సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అండి. ఈ యాప్‌ని ఎవరు అభివృద్ధి చేశారంటే ఐఐటి కాన్పూర్ మరియు విద్యా మంత్రిత్వ శాఖ అండి. ఇది విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఉచిత వీడియోలు, మాక్ టెస్ట్‌లు అలాగే అభ్యాస ప్రశ్నలు ఉంటాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అంటే అత్యావశ్యక వస్తువుల చట్టం అండి. 1955 కింది వాటిలో దేనిని నియంత్రించడానికి భారత ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అత్యావశ్యక వస్తువుల ఉత్పత్తి మరియు సరఫరా మరియు పంపిణీ అండి. సో, గుర్తుంచుకోవాలి. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఎప్పుడండి? 1955 అనేది భారతదేశంలో అత్యావశ్యక వస్తువుల సరఫరాను నియంత్రించడానికి రూపొందించిన చట్టం అండి. ఈ చట్టం ద్వారా ప్రభుత్వం అవసరమైనప్పుడు కొన్ని ముఖ్యమైన వస్తువులు అంటే ఉత్పత్తి, సరఫరా, పంపిణీపై నియంత్రణను విధించగలదండి. ఈ చట్టం ప్రధానంగా దాచివేత మరియు అన్యాయ ధరల పెరుగుదలను నియంత్రించడానికి ఉపయోగపడుతుందండి. ఇటీవల ఇరాన్ సంబంధిత అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన ఇంధన అనిశ్చితి నేపథ్యంలో దేశీయ ఎల్‌పీజీ సరఫరా భద్రత కోసం ఈ చట్టాన్ని ఉపయోగించారండి. సో, అందుకు ఇది మళ్ళీ మనం చెప్పుకోవాల్సొస్తుంది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఎప్పుడండి? 1955. దాన్నే తెలుగులో అత్యావశ్యక వస్తువుల చట్టం అంటారు. ఇదెప్పుడు? 1955. ఇయర్ గుర్తుంచుకోవాలి. భారత ప్రభుత్వం ఏ విషయాన్ని నియంత్రించగలదు అంటే అత్యావశ్యక వస్తువుల ఉత్పత్తి, సరఫరా మరియు పంపిణీ అండి. ఓకేనా? ఈ చట్టం ప్రధానంగా దాచివేత మరియు అన్యాయ ధరల పెరుగుదలను నియంత్రించడానికి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఎందుకోసం అంటే ఇరాన్ సంబంధిత అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన ఇంధన అనిశ్చితి నేపథ్యంలో దేశీయ ఎల్‌పీజీ సరఫరా భద్రత కోసం ఈ చట్టాన్ని ఇప్పుడు ఉపయోగించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. యునైటెడ్ స్టేట్స్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇటీవల వార్తల్లో నిలిచిన కార్గ్ ద్వీపం ప్రధానంగా దేనికి ప్రసిద్ధి చెందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రం అండి ఇది. ఈ కార్గ్ దీవి పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న ఒక ముఖ్యమైన దీవండి. ఈ దీవి ప్రధానంగా ఇరాన్ దేశానికి చెందిన చమురు ఎగుమతి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచ చమురు సరఫరాలో ఈ ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత ఉందండి.
ఈ కార్గ్ దీవి సమీపంలో ఉన్న హార్మోజ్ జలసంధి తెలుసు కదండీ! న్యూస్‌లో ఇప్పుడు చాలా వింటున్నారు కదా! ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటండి. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ చమురు సరఫరా మరియు ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. సో, అందుకు మనం ఈ ద్వీపం పేరు కూడా గుర్తుంచుకోవాలి. ఏంటది? కార్గ్ ద్వీపం. దేనికి ప్రసిద్ధండి ఇది? ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రం అండి అది అక్కడ. ఇది పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న ఒక ముఖ్యమైన దీవి. ఈ దీవి ప్రధానంగా ఇరాన్ దేశానికి చెందిన చమురు ఎగుమతి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఓకేనా? ఈ కార్గ్ దీవి సమీపంలోనే హార్మోజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటండి. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ చమురు సరఫరా మరియు ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఓకేనా? గుర్తుంచుకోవాలి. దీవి పేరు అలాగే ఆ హార్మోజ్ జలసంధి. కార్గ్ ద్వీపం, హార్మోజ్ జలసంధి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. జాతీయ చంబల్ అభయారణ్యం ఏ 3 రాష్ట్రాల సరిహద్దుల సంగమంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అండి. సో, జాతీయ చంబల్ అభయారణ్యం 3 రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉందండి. అవేంటంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. ఈ అభయారణ్యం ముఖ్యంగా ఘరియల్ అనే అరుదైన మొసలి జాతిని రక్షించడానికి ప్రసిద్ధి చెందిందండి. ఇటీవల ఈ ప్రాంతంలో అక్రమ తవ్వకాల కారణంగా సహజ పర్యావరణ వ్యవస్థకు నష్టం కలుగుతున్నట్లు నివేదికొచ్చాయండి. దీనిపై భారత సుప్రీంకోర్టు 2026 మార్చి 13న స్వయంగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిందండి. ఈ అక్రమ తవ్వకాల వల్ల ఘరియల్ వంటి ప్రమాదంలో ఉన్న జాతుల జీవనానికి ముప్పు ఏర్పడిందండి. సో, అందుకు ఇప్పుడు ఈ న్యూస్‌లో ఇది హైలైట్ అవుతుంది. సో, మనం గుర్తుంచుకోవాలి. జాతీయ చంబల్ అభయారణ్యం ఏ 3 రాష్ట్రాల సరిహద్దు సంగమంలో ఉందంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అండి. ఈ అభయారణ్యం దేనికి ప్రసిద్ధండి? ఘరియల్ అనే అరుదైన మొసలి జాతిని రక్షించడానికి ఇది ప్రసిద్ధండి. ఇప్పుడెందుకు న్యూస్‌లోకొస్తుందంటే, అక్రమ తవ్వకాల కారణంగా సహజ పర్యావరణ వ్యవస్థకు నష్టం కలుగుతుందండి. దీనిపై భారత సుప్రీంకోర్టు 2026 మార్చి 13న స్వయంగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిందండి. ఓకేనా? ఈ అక్రమ తవ్వకాల వల్ల ఘరియల్ వంటి ప్రమాదంలో ఉన్న జీవనానికి ముప్పు ఏర్పడిందండి. అందుకోసం. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఒకే ఆర్థిక సంవత్సరంలో 50 మిలియన్ టన్నుల ఇనప ఖనిజాన్ని ఉత్పత్తి చేసిన భారతదేశపు తొలి కంపెనీ ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి ఎన్ఎండీసీ లిమిటెడ్ అండి. ఈ ఎన్ఎండీసీ లిమిటెడ్ భారతదేశంలో అతిపెద్ద ఇనుప ఖనిజ ఉత్పత్తి సంస్థ అండి. ఇది ఎప్పుడు స్థాపించబడిందంటే 1958వ సంవత్సరంలో స్థాపించబడింది. ఇది ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన ఒక నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అండి. ఇటీవల ఎన్ఎండీసీ ఒకే ఆర్థిక సంవత్సరంలో 50 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసి భారతదేశంలో కొత్త రికార్డు సృష్టించిందండి. సో, గుర్తుంచుకోవాలి. ఒకే ఆర్థిక సంవత్సరంలో ఈ నంబర్ కూడా గుర్తుంచుకోవాలి. ఎంతండి? 50 మిలియన్ టన్నులు ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసిన భారతదేశపు తొలి కంపెనీ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎన్ఎండీసీ లిమిటెడ్ అండి. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఇనుప ఖనిజ ఉత్పత్తి సంస్థ అండి. ఎప్పుడు ప్రారంభించారు? 1958వ సంవత్సరంలో ఇది స్థాపించారండి. ఇది ఎవరి కింద పనిచేస్తుందంటే ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన ఒక నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అండి ఇది. గుర్తుంచుకోవాలి. ఇటీవల ఎన్ఎండీసీ ఒకే ఆర్థిక సంవత్సరంలో ఎంతండి? 50 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసి భారతదేశంలోనే కొత్త రికార్డు సృష్టించిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. జువ్వల దిన్నె షిప్పింగ్ హార్బర్ సమీపంలో ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైమ్ షిప్ బిల్డింగ్ అండ్ సిస్టమ్స్ సెంటర్‌ను ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ అండి. ప్రపంచంలోనే మొదటి అటానమస్ మారిటైమ్ షిప్ బిల్డింగ్ అండ్ సిస్టమ్ సెంటర్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్కడండి అది? జువ్వలాడినే మత్స్యకార నౌకాశ్రయం సమీపంలో ఏర్పాటు చేయబడుతుందండి. ఈ ప్రాజెక్ట్‌ను సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ సంస్థ అభివృద్ధి చేస్తుందండి. ఈ ప్రాజెక్ట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఈ కేంద్రం మొదటి దశలో సుమారు 29.58 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతుందండి. ఇక్కడ స్వయంచాలక నౌకా నిర్మాణ సదుపాయాలు, పరీక్షా కేంద్రాలు, పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం, నిర్వహణ మరియు మరమ్మత్తు సదుపాయాలు ఏర్పాటు చేయబడతాయండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. ప్రపంచంలోనే మొదటి ఏదండి? స్వయంచాలక సముద్ర నౌకా నిర్మాణ మరియు వ్యవస్థల కేంద్రం ఏదండి? జువ్వలాడినే మత్స్యకార నౌకాశ్రయం. ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ అండి. ఈ ప్రాజెక్ట్‌ను ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ సంస్థ అండి. ఈ ప్రాజెక్ట్‌కి ఎవరి సహకారం ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారం అందిస్తుంది. ఈ కేంద్రం మొదటి దశలో ఎంతండి? సుమారు 29.58 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతుంది. ఇక్కడ స్వయంచాలక నౌకా నిర్మాణ సదుపాయాలు,
పరీక్షా కేంద్రాలు, పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం, నిర్వహణ మరియు మరమ్మతు సదుపాయాలు ఏర్పాటు చేయబడతాయండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. తాజాగా కనుగొనబడిన ఒక కొత్త మొక్క జాతికి అస్సాం రాష్ట్రానికి చెందిన ఏ ప్రముఖ గాయకుడి పేరు పెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జుబీన్ గార్గ్ అండి. అస్సాంలోని మానస్ జాతీయ ఉద్యానవనం ప్రాంతంలో ఒక కొత్త మొక్క జాతి కనుగొనబడిందండి. ఆ మొక్కకు ఒబిరేనియా జుబెన్ గార్గేనియా అనే శాస్త్రీయ నామం పెట్టారండి. ఈ పేరు ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ గౌరవార్థం పెట్టబడిందండి. ఈ మొక్కపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు డాక్టర్ బర్నాలి దాస్ గౌహతి విశ్వవిద్యాలయం ఉండి అతను, డాక్టర్ నమితానాథ్ ప్రసోబ్ పుల్ప్రా అండి. ఎన్ఎస్ఎస్ కళాశాల కేరళ అండి ఇతను. ఈ మొక్క సెప్టెంబర్ మధ్య నుండి జనవరి వరకు పుష్పిస్తుందండి. సో గుర్తుంచుకోవాలి. తాజాగా కనుగొనబడిన ఒక కొత్త జాతికి చెందిన ఏ రాష్ట్రం అండి? అస్సాం రాష్ట్రానికి చెందిన ఏ ప్రముఖ గాయకుడి పేరు పెట్టారు? అంటే కరెక్ట్ ఆన్సర్ జుబీన్ గార్గ్ అండి. ఎక్కడండి ఇది? ఏ జాతీయ ఉద్యానం అంటే అస్సాంలోని మానస్ జాతీయ ఉద్యానవనం ప్రాంతంలో ఒక కొత్త మొక్క జాతి కనుగొనబడిందండి. ఆ మొక్కకు ఒబిరోనియా జుబెన్ గార్గేనియా అనే శాస్త్రీయ నామం పెట్టారండి. ఈ పేరు ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ గౌరవార్థం పెట్టబడిందండి. అలాగే ఈ మొక్కపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఎవరంటే డాక్టర్ బన్నాలి దాస్ అండి గౌహతి విశ్వవిద్యాలయం, అలాగే డాక్టర్ నమితానాథ్ అండి, అలాగే ప్రసాద్ పుల్ప్రా అండి. ఇతను ఎన్ఎస్ఎస్ కళాశాల కేరళ అండి. ఈ మొక్క ఎప్పుడు పుష్పిస్తుందంటే సెప్టెంబర్ మధ్య నుండి జనవరి వరకు పుష్పిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఫ్రీడమ్ షీల్డ్ అనే సంయుక్త సైనిక వ్యాయామం ఏ 2 దేశాల మధ్య నిర్వహించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్, దక్షిణ కొరియా అండి. ఈ ఫ్రీడమ్ షీల్డ్ అనేది యునైటెడ్ స్టేట్స్ మరియు దక్షిణ కొరియా దేశాల మధ్య నిర్వహించే సంయుక్త సైనిక వ్యాయామం అండి. ఈ వ్యాయామం ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొరియా ద్వీపకల్పంలో రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం అండి. ఈ వ్యాయామంలో భూసైన్యం, వాయుసేన, నౌకాదళం, అంతరిక్ష రక్షణ, సైబర్ యుద్ధం వంటి విభాగాలు పాల్గొంటాయండి. ఓకేనా? సో గుర్తుంచుకోవాలి. ఈ సైనిక వ్యాయామం పేరు కూడా ఫ్రీడమ్ షీల్డ్ అనే సంయుక్త సైనిక వ్యాయామం ఏ 2 దేశాల మధ్య నిర్వహించబడుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్ మరియు దక్షిణ కొరియా అండి. ఇది ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుందండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొరియా ద్వీపకల్పంలో రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం కోసం అండి. ఇందులో ఎవరెవరు పాల్గొంటారు అంటే భూసైన్యం, వాయుసేన, నౌకాదళం, అంతరిక్ష రక్షణ మరియు సైబర్ యుద్ధం ఇవన్నీ డిపార్ట్మెంట్స్ పాల్గొంటాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లలో చెప్పండి. గజపతి సామ్రాజ్యం మధ్యయుగ హిందూ వంశం అండి. ఇది ప్రస్తుత భారతదేశంలోని ఏ రాష్ట్రం నుండి ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్లలో చెప్పండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.